నేను మీ మాధురి కృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసబిట్ట. చాలా రోజుల తర్వాత మంచి జోష్లో మాట్లాడుతున్నా కదా. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, 11:30 దాటుతుంది టైం రాత్రి. కాకపోతే నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తానంటే ఒక సూపర్ విషయం షేర్ చేసుకుందామని. అదేంటంటే నాకు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట. మేము నలుగురం ఫ్యామిలీ ఆఫ్ 4గా ఫస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం. అంటే తిరుపతి కూడా అందరు ఫ్యామిలీతో వెళ్ళాం, తర్వాత మా హోమ్ టౌన్కి వెళ్ళడము, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్, అంతే. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది ఏమీ లేదు. సో బట్ కొంచెం రిక్రియేషన్గా ఆ వెకేషన్ మోడ్ ఇప్పటి వరకు అవ్వలేదన్నమాట. బేసిక్గా చిన్న బేబీ ఉన్నన్న మాత్రాన అక్కడికి వెళ్ళకపోవడం అని కాదు, వెళ్ళచ్చు. మేము ఫర్ మెనీ రీజన్స్ అలా అంతే జాతకంలో ఒక ర్యాక్ అంటూ ఉంటుంది కదా, అది రాసి పెట్టలేక ఆదిత్యకి ఇప్పుడు 3rd బర్త్డే రాబోతుంది. October 8th, 9th నా బర్త్డే. సో లక్కీగా ఈసారి అర్జున్ ఎగ్జామ్స్ ముందే అయిపోయాయి. దసరా కరెక్ట్గా ఇప్పుడు పడింది కాబట్టి మా బర్త్డేస్ అప్పుడు హాలిడేస్ వచ్చాయన్నమాట. సో హాలిడేస్ అండ్ ఆల్సో మా బర్త్డేస్ కలిపి మంచిగా ఒక వెకేషన్కి వెళ్దామని చెప్పి గత 2-3 నెలల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. కాకపోతే మా ఆయన పాప నన్ను డేట్స్ అడుగుతున్నారు. బేసిక్గా ఆడవాళ్ళని అడుగుతారు కదా, మీ కంఫర్టబుల్ డేట్స్ ఇవా అని చెప్పి. నేను సరిగ్గా చెప్పలేకపోయేదాన్ని. ఇంకా లాస్ట్లో కరెక్ట్గా September 3rd, 4th కొంచెం నేను ఒప్పు తెచ్చుకొని ప్లాన్ చేద్దాం అలా అని చెప్పి ఒక మంచి డెస్టినేషన్ ప్లాన్ చేశాను. ఆ వెకేషన్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది సర్ప్రైజ్ నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ బట్ ఈ లోపల గెస్ట్ చేయండి, అదొక బీచ్ ఉంటుంది, లైక్ మౌంటైన్స్ కాదు, బీచ్ ప్లేస్. సో ఎక్కడ బీచెస్, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి గెస్ట్ చేయండి, సరదాగా జస్ట్ ఫన్ థింగ్. అండ్ ఇప్పుడైతే మీకు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పుడు అడుగుతారు నేను ప్యాకింగ్ చేసే ముందు ప్యాకింగ్ వీడియోస్ పెడతా ఉంటాను కదండి. సో అలాంగ్ విత్ ప్యాకింగ్ వీడియో నేను ఈసారి అయితే మీకు కిడ్స్ అవుట్ఫిట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు బీచ్ అని చెప్పాను కదా, సో బీచ్ వేర్ అలాగా బ్రీజీగా కొంచెం కలర్ఫుల్గా ఉండే అవుట్ఫిట్స్ నేను కొన్ని తీసుకున్నా. అది కూడా ఏంటంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వెబ్సైట్లలోనో చాలా కాస్ట్లీగా కాదు, చాలా అఫోర్డబుల్గా. అండ్ నేను చాలాసార్లు షేర్ చేసి ఉన్నాను అనమాట. సన్ కిడ్స్ ఫ్యాషన్ అనే ఒక పేజ్ అండ్ ప్రమోషన్ కొలాబరేషన్ ఏం కాదు, అమ్మాయి దగ్గర నేను కొంటాను ఉంటాను. నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇస్తుంటా. బికాజ్ 800, 600, 1000 ఈ రేంజ్లో వచ్చేస్తే ఒక 4-5 నెలలు పిచ్చిగా వాడేసిన వాళ్ళు చిరగవండి బట్టలు. అలా మంచి కలర్ కూడా ఫేడ్ అవ్వ, అంత బాగుంటాయి అనమాట. మీరు అర్జున్ ఆదిత్య కుర్తాలు చూస్తున్నారు, ఇప్పటివరకు అన్నీ తన దగ్గర పర్చేస్ చేసినవే, చాలా బాగుంటాయి క్వాలిటీ. అండ్ ఇప్పుడు కార్డ్ సెట్స్ చూపించబోతున్నాను పిల్లలకి. సో ఇది చూడండి, ఇది ఇలా బ్లాక్ అనమాట. సో ఇది అర్జున్ సైజు, ఎంత బాగుందో క్వాలిటీ. బ్లాక్ అంటే జెట్ బ్లాక్, ఇది వెల్సిపోయిన బ్లాక్లా లేదు, అండ్ కాటన్. సో మా పిల్లలు ఎప్పుడు కంప్లైంట్ చేయరు, చక్కగా వేసుకుంటున్నారు. సో ఇలా కాటన్. నేను అమెజాన్లో కూడా కొన్ని తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను. సో ఇది నేను 2 పిల్లలకి తీసుకున్నా, అర్జున్కి ఆదిత్యకి. సో నాది ఆదిత్య బర్త్డే కూడా మేము వెకేషన్లో అప్పుడే జరుగుతుంది. సో ఏదో ఒక రోజు అందరం కొంచెం బ్లాక్లో ఒకసారి వేసుకొని మంచి ఫ్యామిలీ పిక్చర్ తీయించుకుందామని. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి, థ్రెడ్ వచ్చింది ఈ డిజైన్. ఇది అర్జున్ సైజ్. నేను అర్జున్ సైజ్ ఓపెన్ చేశాను, ఇంకా చిన్నోడు ఓపెన్ చేయలేదు. సో ఇలా వస్తుందన్నమాట. సో సేమ్ కార్డ్ సెట్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో, ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది చాలా బ్రీజీగా ఉంది. ఇది కాటన్ కాదు, కాటనేనా మరి కాటన్లో రకమో తెలియదు, దానిలో లేదు, ఇంకొకలా ఉంది. బట్ చాలా బ్రీతబుల్గా ఉందన్నమాట. నైస్ కదా కలర్స్. ఆదిత్యగా అయితే ఇందులో బ్లూ కలర్ తీసుకున్నా, అర్జున్కి ఇది తీసుకున్నా. సో వీళ్ళిద్దరికి మ్యాచ్ అయ్యేలాగా మా ఆయనకి అమెజాన్లో కొన్ని సెట్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చినట్టుంది, చూపిస్తాను. సో ఇలా ఉన్నాయన్నమాట కార్డ్ సెట్స్. అండ్ ఫ్లవర్ మోడల్లో మీరు ఆదిత్య వేసుకోవడం చూస్తూ ఉంటారు, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇది ఆదిత్యది అనమాట, 3 yearsది. సో ఇది షర్ట్. ఇది నా ఆదిత్య వేసుకున్నప్పుడు మొన్న ఒక చిన్న వీడియో పెట్టాను, మీకు చూసారో లేదో. సో అది ఒకసారి పెడతాను. మొన్న ట్రైల్ వేసాను అనమాట, రాగానే ఫస్ట్ ట్రైల్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. వీళ్ళు క్యాట్లాగ్ మన సైజెస్ ఇస్తారు, అది చూసుకుంటే బాగుంటుంది. సో ఇదనమాట. ఇది సేమ్ ఎల్లో కలర్ బయట ఉంది అర్జున్ది. సో ఇవైతే నేను సన్ కిడ్స్ ఫ్యాషన్ పేజ్లో తీసుకున్నాను. వీటితో పాటు ఇప్పుడు దసరా వస్తుంది కదా, దసరా వస్తుందంటే దసరా తర్వాత దీపావళి, ఇంకా వరుసగా పండగలే కదా. నేను ఆల్రెడీ
ఒక 4-5 కుర్తాలు ఉన్నాయి. అవే ప్రతి ఫెస్టివల్కి వేసేసానండి. పిల్లలిద్దరూ బాగా వాడేశారనమాట. సో ఇప్పుడు నేను ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేకపోతే అర్జున్ దాచి ఆదిత్య అయితే ఎవరికైనా ఇచ్చేస్తా. సో అందుకని మళ్ళీ కుర్తాలు ఒక 2 తీసుకున్నాను. ఇవి ఒక 4 పండగలకి వేసాక మళ్ళీ కొనుక్కుంటాను. సో ఇది అర్జున్ది, ఇది కూడా ప్యూర్ కాటన్, చాలా చాలా బాగుంది. ప్రింట్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ప్యాంట్స్ కూడా ఎలాస్టిక్ అండ్ ప్యాంట్ క్లాత్ 2 చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఎంతసేపు అన్నా వేసుకుంటారు. అండ్ ఆదిత్యకి ఇందులో సేమ్ నేవీ బ్లూ కలర్ తీసుకున్నాం. సో బాగుందా షాపింగ్. నేనేమో దడ అంత షాపింగ్ చేయను, కొంచెం కొంచెం చేస్తాను. అందుకే హాల్ వీడియోలు ఎక్కువ చెయ్యను అనమాట. ఎస్. అండ్ ఇంకొకటి, ఇది అర్జున్ సైజులో క్యాటలాగ్లో లేదు, ఓన్లీ ఆదిత్య సైజ్ వరకే ఉంది. అండ్ మా అల్లుడికి, మా తమ్ముడు కొడుక్కి కూడా చూసాను, అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందంట, వచ్చాక చెప్తాననింది. సో ఇది ఈ టైప్ వస్తుంది, బటన్స్ ఇలా పక్కకు వచ్చి వస్తాయన్నమాట. అండ్ ప్యాంట్ ధోతీ స్టైల్. ఇది మామిడికి ఇప్పుడు సరిపోకపోతే ఇంకా సంక్రాంతికి వేస్తాను. బట్ నెక్స్ట్ తీసుకోవాలి కదా, అప్పుడు పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా ఇక్కడ పట్టేస్తుంది వాళ్ళకి, షోల్డర్ వేస్ట్ దగ్గర పట్టేస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది. దీనికైతే లైనింగ్ కూడా వచ్చింది. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ. ఈ పైన ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్, లోపల కూడా కాటన్ లైనింగ్ వచ్చిందనమాట. సో మంచిగా బనీన్ వేసేస్తే చాలాసేపు ఉంచుకుంటారు. నాకు ఆదిత్యకు ఒక్క పిసరు పెద్ద అవుతుందేమో అనిపిస్తుంది, చూడాలి. బట్ మొన్న వేసానండి, ఇంకోండి లాగేస్తున్నాడు మీద, ఎక్కడ చిరిగిపోద్దో భయం వేసింది. అందుకని మూడు బాగాలేనప్పుడు ట్రయల్స్ వేయకూడదని ఇంక వదిలేసాను. సో అది షాపింగ్. అండ్ మొన్న కేఎల్ఎంకి వెళ్ళినప్పుడు నేను కేఎల్ఎంకి కొలాబరేషన్ రీల్కి వెళ్ళాను అనమాట. బట్ మా పిల్లలు జస్ట్ ఎవరైనా వీడియో చేసి వచ్చేస్తారా, నేను వెళ్ళి వాళ్ళు ఏమేమి ట్రై చేశారు అన్నీ కొనేసాను. నేను కూడా డ్రెస్ వేసుకున్నాను, గ్రీన్ డ్రెస్, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్లో చూడండి, అది కూడా నేను కొనేసుకున్నాను. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం కాదు, నేనే తిరిగి చాలా పే చేశాను అనమాట. సో ఆ రీల్లో అర్జున్ వేసుకున్న టీషర్ట్స్, వీటికి ఏంటంటే ఇలా చూసారా కనిపిస్తుంది, ఇలా హోల్స్గా ఉంది ఫ్యాబ్రిక్, ఇలా కనిపిస్తుంది కదా. సో బాగుంటుంది కదా సమ్మర్లో కూడా నెక్స్ట్ వేసుకోవడానికి. ఇలా వెకేషన్స్లో కూడా కొంచెం ఫంకీ ప్రింట్ ఉంటుంది. దీనికి గ్రీన్ ప్యాంట్స్ ఆ వీడియోలో వేసుకున్నాడు, అదే ఇవి 3,000 రూపీస్కి వచ్చినట్టు గుర్తు నాకు. నేను యాక్చువల్లీ డబ్బులు మర్చిపోతున్నాను ఈ మధ్యన, మళ్ళీ తప్పు చెప్తే బాగోదని చెప్పట్లే. అండ్ ఇదొకటి అదే, అండ్ ఇదొకటి, వీటికి గ్రీన్ అండ్ గ్రే ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. సో కేఎల్ఎంకి వెళ్తే కనుక ట్రై చేయండి, చాలా బాగున్నాయి నిజంగా. ఏదో కొలాబరేషన్ కోసం చెప్తే ఏదో అబద్ధాలు చెప్పి అనుకుంటారేమో కానీ చాలా బాగున్నాయి. నాకు కూడా డ్రెస్ తీసుకున్నాను. సో పిల్లలు అయితే ఇప్పటికీ ఇవి, ఇంకేమైనా ఉన్నాయా, అంతే ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. సో మీరు సన్ కిడ్స్ ఫ్యాషన్ అయితే ఆన్లైన్ పే చేస్తాను. అండ్ అమెజాన్లో కిడ్స్కి పెద్దగా ఏం తీసుకోలే, మాకు తీసుకున్నాను. సో అది ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఆదిత్యకి అమెజాన్లో తీసుకున్న ప్యాంట్స్ కనిపించాయి. యాక్చువల్లీ వీటితో కాదు, ఒక నెల ముందే ఆర్డర్ చేసా, బట్ ఇంకా వాడలేదు. ఇవి కరెక్ట్గా వాడికి ఒక్కసారి లూజ్ అవుతాయి అనమాట, బాగున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నవి 2 to 3 కాదు, లైక్ అరౌండ్ 2 years ఏజ్ ఫిట్ అయిపోతున్నాయి. సో ఇవి చాలా బాగున్నాయి. స్కూల్కి వేసుకెళ్ళడానికి కూడా నాకు కావాలని చెప్పి, స్కూల్కి 2 days యూనిఫామ్, మిగిలిన 3 days సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు అనమాట. సో ఇగోండి ఇలాంటికంటే రెడ్ షర్ట్, ఎల్లో, గ్రీన్ ఏదన్నా ప్లెయిన్ టీషర్ట్ వేసేస్తే ఇది చాలా బాగుంటుంది స్ట్రైకింగ్గా. అండ్ ఎల్లో మీద ఈ బ్లాక్ టీషర్ట్ మీద ఈ ప్యాంట్స్ చాలా బాగుంటాయి. సో ఇదేమో నేవీ బ్లూ, దీంతోపాటు ఇంకొకటి ఉంది గ్రే కలర్, ట్రక్స్ ఉంటాయి దాని మీద. సో క్వాలిటీ ఈజ్ గుడ్, ఎలాస్టిక్ కూడా బాగుంది, మెత్తగా ఉంది, ఫిట్టింగ్గా లేకుండా. అండ్ కింద కూడా గ్రిప్ వచ్చింది. సో వాళ్ళు తన్నుకొని పడకుండా ఉంటారు. సో వీటి లింక్ కూడా ఇస్తాను. టీషర్ట్స్ కూడా ఉండాలి, మరి ఎక్కడ కనిపించట్లే. యాక్చువల్లీ ఎప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఒకసారి వాష్కి వేసేసి అప్పుడే వెయ్యాలి, కిడ్స్కి డైరెక్ట్గా వెయ్యొద్దు. వాళ్ళకంటే ఆ కవర్స్లో వాటిలో ఎక్కడెక్కడ పడేసి దొల్లి వస్తాయి బట్టలు. అందుకని ఒకసారి మంచిగా జెంటిల్ వాష్, ఆర్ఎల్స్ ఇలాంటివి అయితే నేను వాషింగ్ మిషన్లో వేస్తా. కొంచెం మంచి బట్టలు ఇప్పుడు ఉన్నాయి కదండి, ఇవైతే కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటర్లో డిప్ చేసి, సోప్ వాటర్లో 2 times ఇలా మన చేతులతో జాడించి హ్యాండ్ వాష్ చేసి పక్కన వేసేస్తాము, అదే బెటర్. అనవసరంగా ర్యాష్లు వస్తాయి పిల్లలకి. సో దట్స్ ఇట్. మేమైతే రేపు డికత్లాన్కి వెళ్తాము. అక్కడ మేము వెళ్ళేది బీచ్ ప్లేస్ కాబట్టి స్విమ్వేర్ మా అందరివి, అంటే నాది ఓకే, మా ఆయనది అయితే పోయింది టీషర్ట్ స్విమ్వేర్ది. పిల్లలు అన్నీ టైట్ అయిపోయి మళ్ళీ ఒక్కొక్క జత తీసుకోవాలని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడ సరదాగా జస్ట్ చిల్లింగ్ వ్లాగ్ అనమాట, అది కూడా చూద్దరు కానీ. సో మా పిక్స్ ఏంటో కూడా మీకు తెలుస్తాయి. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా దిగండి, అయిపోయింది, బయటకు వచ్చేసాం. అజ్జు నువ్వు స్లోగా దిగితే వాడు దిగిపోతాడు. తమ్ముడు, చిన్ని తమ్ముడు
మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం, అదేంటి అనేది బ్లాగ్లో చూద్దరు. కానీ ఒక్క సెకండ్ నేను కూర్చోబట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? పైకి ఎక్కుదా పైకి ఎట్టా ఎక్కడికి వెళ్తున్నాం? దగ్గరలో. ఎందుకు? Because for swimsuit we're going to beach resort. Beach resort. సో పిల్లలకి అరే ఉండండి. సో ఇక్కడ రోడ్ అంతా చాలా చక్కగా ఉంటుంది, కొంచెం వెహికల్స్ తక్కువ. సో అందుకే సన్ రూఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వీడు సన్ రూఫ్లో కూడా ABCD సాంగే పాడతారు. సో ఇప్పుడైతే స్విమ్ వేర్ అవి కావాలన్నమాట, కొంచెం అవి కొనడానికి డికెత్లాన్కి వెళ్తున్నాము. అండ్ ఇంకా ట్రిప్ డీటెయిల్స్ అవి చాలా ఉన్నాయి, చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. లైక్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా, బికాజ్ రీసెంట్గా చాలా కొత్త అన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కిడ్స్కి ట్రావెల్ వేర్ అన్నీ మాట్లాడినట్లేదు. సో డికెత్లాంగ్ అయితే వచ్చేసాము. నేను ఎందుకు అమెజాన్లో కానీ ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేయనంటే, వీళ్ళు గ్రోయింగ్ ఏజ్ కదండి, లిటరల్లీ కరెక్ట్ సైజ్ తీసుకున్నా సరే ఒక్కోసారి చిన్నది అవుతుంది అనమాట. నాకు రిటర్న్ పెట్టి మళ్ళీ అంత కష్టం. పిల్లలు ట్రై చేయరు అన్నిసార్లు, మనమంటే ఎన్నిసార్లు ట్రై చేస్తాం కదా. సో ఈ స్విమ్ వేర్ అవి ఫిట్టింగ్ చూడాలని కొంచెం చాదస్తంగా ఇలా డైరెక్ట్గా వచ్చి ఇన్ పర్సన్ చెక్ చేసుకోవడం ఇష్టం నాకు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా, ఒకసారి కొనుక్కుంటే ఈజీగా 1 year ఉంటాయి అవి, బాగానే స్ట్రెచబుల్ కాబట్టి. సో ఇక్కడైతే వీడికి సూట్ ఇప్పుడు 8 to 9 years ఉంటుంది, తర్వాత 9 to 10 ఉండదు, 10 to 11, 11 to 12 అలా ఉంటాయి అనమాట. అండ్ నాకు లక్కీగా ఆఫర్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద 300-400 అలా తగ్గింది అనమాట ఉన్న MRP కంటే. అండ్ కొన్నిటి మీద ఫ్లాట్ 199 అలాగా చిన్న చిన్న ఐటమ్స్ మీద. వాళ్ళు తెలివైన వాళ్ళు అంత ఆఫర్ ఇవ్వరు కదా, చిన్న ఐటమ్స్ మీద ఆఫర్ పెట్టాడు. కానీ పెద్ద పెద్దవి మాత్రం 200-300 ఆఫ్ వచ్చాయి అంతే. అండ్ ఆదిత్యని అయితే అతి కష్టం మీద స్ట్రాలర్లో కూర్చోబెట్టాము. బట్ పడుకుంటాడు. యాక్చువల్ న్యాప్ టైం, మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళాము, పడుకోవాలి. బట్ ఏమో అంత యాక్టివ్గా అన్ని లైట్లు కనిపిస్తే ఏం పడుకుంటాడు, ఆడేం మరి నల్ల పిల్లడు కాదు కదా. సో అన్నీ చూస్తూ పడుకోవడమే స్కిప్ చేశాడు. ఇక్కడ చిన్నగా గూగుల్స్ పెట్టి చూస్తున్నాను అనమాట. అంటే అవసరం లేదు, బట్ అర్జున్ కొంటున్నాను, వీడు కూడా కొనాలా అని ఆలోచిస్తూ పెట్టా. అండ్ ఈ టవల్స్ నాకు ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో ఉండే, ఈసారి మంచి కలర్స్ కూడా ఉన్నాయి. బట్ మా పిల్లలకి ఆ ఎల్లో కలర్ ఇద్దరికి సెట్ అవ్వలే. ఆదిత్యకి పెద్ద అయిపోయింది, అర్జున్కి చిన్నది అయిపోయింది అనమాట. 5 to 6 ఏదో ఏజ్ ఉండింది. బట్ ఎప్పుడు మనకి మోకాలు కింద వరకు రావాలి టవల్. సో అర్జున్కి అయితే ఇది తీసుకున్నాను, బాగుంది, ప్రింట్ కూడా కూల్గా ఉందని. ఇవి రెగ్యులర్గా కూడా ఇంట్లో కూడా యూజ్ అయ్యే మెటీరియలే కాబట్టి. అండ్ ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ కమ్యూనిటీలో కూడా దిగి వెళ్తారు కదా, అలా వేసుకుని వచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ బుజ్జివి అమ్మాయిలు ఎంత బాగున్నాయో, నాకు అది చూసిన భలే క్యూట్గా అనిపించింది. కీకి అని మన శ్రద్ధ అని ఒక అమ్మాయి ఉంటుందండి, యూట్యూబర్. తను పిల్లలిద్దరు ఆడపిల్లలు అనమాట. తను ఇలా బుజ్జి వేసి బీచ్లకి వెళ్తూ ఉంటారు, వాళ్ళు యూరోప్లో ఉంటారు. నాకు తనే గుర్తొచ్చింది, అది చూసి ఎంత బుజ్జిగా ఉందో. సో ఆదిత్యకి అలా ప్లెయిన్ షర్ట్స్ కూడా తీసుకున్నా స్విమ్వేర్లోనే. ఎందుకంటే బీచ్లో స్విమ్మింగ్ అని కాకపోయినా తడుస్తారు కదా, మళ్ళీ మన రూమ్కి వచ్చినప్పుడు అవి ఈజీగా డ్రై అయిపోవడానికి బాగుంటాయి. మనం జస్ట్ వాటర్లో డిప్ చేసేసి పెట్టినా సరే ఆరిపోతాయి. అందుకని అనమాట బీచ్కి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటివి పట్టుకెళ్ళండి వెకేషన్కి, మనకి కంపు కొట్టకుండా ఉండదు బేసిక్గా. సో అవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ బీచ్ మ్యాట్ ఒకటి చూసాను. మాకు యాక్చువల్లీ ఐర్లాండ్లో ఒక చాలా పెద్ద సైజ్, అది ఇప్పుడు చూపిస్తున్న మ్యాట్ కంటే 2 times పెద్దది అనమాట. అంత పెద్దది క్యారీ చేయడం ఎందుకు, చిన్నది తీసుకెళ్దాము అని చూసా. ప్రైస్ కూడా తక్కువ ఉంది, 800-900 ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా గుర్తులేదు, సారీ బేర్ విత్ మీ. నేను ప్రైస్లు మర్చిపోవడంలో దిట్టాలా తయారయ్యాను. సో అది కూడా ఇంకో మామూలు చూపించమంటే అంత అందంగా చూపిస్తున్నాడు. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. సో మనకి పెద్ద లగేజ్ వెయిట్ కూడా రాదు కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ నాకు చూసిన నాకు టీ-షర్ట్ లాంటిది ఉందన్నమాట. బట్ స్కూబా డైవింగ్ అవి చేసేటప్పుడు ఫుల్ సూట్ ఉంటే బెటర్, స్కిన్ అంతా కవర్ అయితే బెటర్ కాబట్టి ఇది ఒక్కటే తీసుకున్నా. నాకు ఆల్రెడీ ఒక సెట్ ఉంది, సో ఎక్స్ట్రా ఒక సెట్టే.
బ్లాక్ బ్లూ అనుకున్నా. బ్లూ నాకు చాలా నచ్చింది. 2 ఫిట్టింగ్ చెక్ చేశాను. బ్లూ ఎంత క్యూట్గా ఉందో. వీటి లోపల చిన్న షార్ట్ కూడా వస్తుంది, వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. దీని మీద మనం ప్యాంట్స్ వేసేసుకోవచ్చు కావాలంటే 3/4 లాంటిది. సో ఇప్పుడు నాకు ఫుల్ స్లీవ్స్ కావాలి కాబట్టి బ్లాక్ ఒక్కటే ఆప్షన్ అనమాట. నువ్వు ముగ్గురిని టాలరేట్ చేయాలి. అయితే నచ్చింది నన్ను. ఇది SPF 50. అర్జున్ చూడు, అర్జున్ అమ్మ క్యాప్ చూడు, అమ్మ క్యాప్ ఎలా ఉంది? బాగుంది. పిల్లలు బాగున్నంతసేపు షాపింగ్ నిజంగా చాలా బాగుంటుందండి. కాకపోతే కొంతసేపు అయ్యాక ఇద్దరు అటు ఇటు పరిగెట్టడం మొదలెట్టారు, చచ్చాము. సో ఈ లోపల అర్జున్ని మర్చిపోయాం. అంతా అయిపోయాక ఏదో మిస్ కొడుతుంది అనుకుంటే అర్జున్ నువ్వు కొనుక్కోలే కదరా అని చెప్పి అప్పుడు మళ్ళీ చూసాము. 8 to 9 చాలా ఫిట్ అయిపోయింది. ఖచ్చితంగా 10 రోజుల్లో టైట్ అయిపోద్ది. సో 9 to 10 లేదని చెప్పా కదా, 10 to 11 ఉంది. అది ట్రై చేస్తే వాడు జలకన్నీలా తీసుకుని మొత్తం షాప్ అంతా తిరిగేశాడు. అది ఫిట్ అయింది. సో అదే తీసుకున్నాం. చాలా లిటిల్ లూజ్ ఉంది, చాలా నెగ్లిజిబుల్. ఎక్కువ లూజ్ ఉండకూడదు యాక్చువల్లీ, చాలా నెగ్లిజిబుల్గా ఉంది. అందుకే తీసుకున్నాము. ఇక్కడైతే వీడు చెప్పగా మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వాడేసారు. అక్కడ బ్యాట్, బాల్, ట్రాంప్లిన్ అన్నీ. అసలు అదొక ప్లే గ్రౌండ్ ఫీలింగ్ వస్తుంది, షాప్లా ఉండదు. పిల్లలందరూ అంతే చేస్తారు ఇక్కడ ఈ చిన్న బ్యాట్ అయితే నచ్చింది, అది తీసుకున్నాము. ఆదిత్యకి, వాడికి బ్యాట్ లేదనమాట. అర్జున్కి అయితే 2 years నుంచి క్రికెట్ ఆడేసేవాడు బెంగళూరులో. వీడికి బ్యాట్ లేదు. సో ఇది కొంచెం ఫోమ్ బ్యాట్ గబక్కమని అయితే నాకు టీవీ కొట్టిన టీవీకి ఏం అవ్వదని చెప్పి అది తీసుకున్నాము. తర్వాత పిచ్చిగా ఏడుపు స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ చాలా నిద్ర వస్తుంది, అందుకని ఏడుపు మొదలెట్టాడు. బయటకు వచ్చాగానే అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది అన్నమాట. చిన్న స్కాన్ చేశాను. ఆ షాప్ అబ్బాయిని, నీకు కప్స్ కౌంట్ ఉంటుందని అడిగితే ఉండదు అన్నాడు. సో క్వాంటిటీ కట్ చేయడానికి ఒకే ఐస్ క్రీమ్ 2 కప్స్లో వేయించాను. నేను కొంచెం కోన్లో వేయించుకున్నాను అనమాట. తింటున్నాము. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మ్యామ్. సర్ప్రైజ్ మ్యామ్, సర్ప్రైజ్. అంతా ఏడ్చిన వాడు ఒక్క సెకండ్లో అలా కామ్ అయిపోయాడు. నవ్వు ఒకటి. సో ఆదిత్య వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట. సిద్ధి బేబీస్ ఏడవకూడదు అంటే ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటున్నాడు, అంత యాటిట్యూడ్. సో మేము ఒప్పుకోవట్లేదని మ్యామ్ దగ్గర నుంచి ఇలా కార్ వైపు చూపించాడు. ఆవిడ పర్లేదండి అంటే అప్పుడు ఇంకా కార్ ఎక్కించారు. మన ఇంట్లో ఉన్న కారే కదరా అంటే బయట తీసుకురాం కదా కార్ని అని చెప్పి అక్కడే తిప్పాడు, 4 రౌండ్లు వేసాడు. సో తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా ఇద్దరు అన్కంట్రోలబుల్గా అయిపోయారు. ఇంకా నేను బ్లాగ్ కూడా తీయలేకపోయాను. ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు అరుస్తున్నాడు. మొత్తానికి అలా కథ సుఖాంతమైంది. మీకు ఈ షాపింగ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మా ట్రావెల్ అప్డేట్స్, వెకేషన్ ఏంటి అండ్ వెకేషన్ ఎలా వెళ్ళాం ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ షేర్ చేస్తాను. సో డూ ఫాలో మై వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.